రూపం దాల్చుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే బగబగలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఉదయం 8 దాటితే చాలు మండే ఎండలతో కాలు బయట పెట్టలేని పరిస్థితి. సాధారణంగా మార్చి 3వ వారం తర్వాత ఎండల తీవ్రత పెరుగుతోంది. అందుకు భిన్నంగా ఈ ఏడాది ఫిబ్రవరి 2వ వారం నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. తెలంగాణలో బాణుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే బగబగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఉదయం 8 దాటితే చాలు మండే ఎండలతో కాలు బయట పెట్టలేని పరిస్థితి. సాధారణంగా మార్చి 3వ వారం తర్వాత ఎండల తీవ్రత పెరుగుతోంది. అందుకు భిన్నంగా ఈ ఏడాది ఫిబ్రవరి 2వ వారం నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాదిలో తొలిసారి గురువారం ములుగు జిల్లా మంగంపేటలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లోనూ 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత 2 రోజులుగా చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోందని చెప్పారు. నేడు 6 జిల్లాలో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. వీటిలోనూ మహబూబాబాద్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో 39.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ వారంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 1 నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదవుతాయని చెబుతున్నారు. మార్చి 20 లోపు గత 10 ఏళ్లలో అత్యధికంగా 2022 మార్చి 18న నల్గొండలో 43.5, భద్రాచలంలో 42.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు తెలిపారు. ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ వైపు వేడి గాలులు వీస్తున్నాయంటూ తెలిపారు. గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉండటం వల్లే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి పెరుగుతున్నాయని చెప్పారు. ఇక ఎండల తీవ్రత నుంచి ప్రజలు తగిన రక్షణ తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. శరీరంగా డిహైడ్రేట్ కాకుండా తగినంత నీరు, పండ్ల రసాలు, తేలికపాటి ఆహారం తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు వడదెబ్బకు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నందున చల్లని ప్రాంతాల్లో సేదతీరాలని చెబుతున్నారు.